Hi students, welcome to HIP YouTube channel. Students, ఈ వీడియోలో సండే మార్క్ పేపర్ 32 పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి a is equal to b power 2x, b is equal to c power 2y, c is equal to a power 2z. అయితే xyz విలువను ఫైండ్ అవుట్ చేయమన్నారండి. xyz విలువ కనుక్కోవాలి. సింపుల్ క్వశ్చన్, అన్నీ ఒకే టర్మ్లో కన్వర్షన్ చేసామనుకోండి ఈజీ అవుతుంది. ఎదర్ ఏలో కన్నా మార్చుకోండి, బీలో కన్నా మార్చుకోండి, లేదంటే సిలో కన్నా మార్చుకోండి. ఎలా కన్వర్షన్ చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. నేను టోటల్ నెంబర్ని ఏలోకి కన్వర్షన్ చేస్తున్నాను. సి ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ 2z అన్నాడు కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. బి ఈజ్ ఈక్వల్ టు సి ప్లేస్లో ఏ పవర్ 2z సబ్స్టిట్యూట్ చేస్తే 2z హోల్ స్క్వేర్ 2 పవర్ 2 పవర్ y 2 ఇంటూ y హోల్ పవర్ 2y. ఇక్కడ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఉందండి. ఏమవుతుంది ఇది టోటల్ ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ 2 ఇంటూ 2 4yz అవుతుంది. సో అగైన్ ఈ వాల్యూని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఏ ఈజ్ ఈక్వల్ టు బి వాల్యూ ఏ పవర్ 4yz హోల్ పవర్ 2x. సో అగైన్ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ మల్టిప్లై అయితే ఏ పవర్ 4 ఇంటూ 2 8 x ఇంటూ y ఇంటూ z. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ 8 ఇంటూ xyz అండి. సో బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, పవర్స్ని ఈక్వల్ చేసుకుంటే 1 ఈజ్ ఈక్వల్ టు 8xyz వస్తుంది. సో అంటే xyz ఆన్సర్ వచ్చేసి 1/8 అవుతుందండి. xyz ఆన్సర్ వచ్చేసి 1/8 అవుతుంది. సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్, 5 years ago the ages of A was twice the age of B. 5 years బ్యాక్ గురించి డిస్కస్ చేస్తున్నాడండి. ప్రజెంట్ నుంచి 5 years బ్యాక్ వెళ్తే ఏ అండ్ బి ఇద్దరి యొక్క వయసుల నిష్పత్తి ఎలా ఉంది? ఏ అనేవాడు బి వయసుకు 2 రెట్లు అంట, అంటే నిష్పత్తి 2:1 ఉంది. నిష్పత్తి 2:1. ఆఫ్టర్ 5 years ద ఏజెస్ వుడ్ బి ఆఫ్టర్ 5 years రేషియో ఏమవుతుందండి? 3:2 అవుతుంది. ఇది 5 years బ్యాక్, ఇది 5 years తర్వాత, అంటే ఈ 2 సంవత్సరాల మధ్య గ్యాప్ 10 years ఉంటుందండి. ఈ 2 నిష్పత్తుల మధ్య గ్యాప్ ఎంత ఉంటుంది? 10 years ఉంటుంది. ఇక్కడ క్రాస్ ప్రొడక్ట్ చేసేస్తే, క్రాస్ మల్టిప్లై చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుందండి. అంత చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్ ఆప్షన్ అబ్జర్వ్ చేయండి. ఆఫ్టర్ 5 years మనకు ప్రజెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారండి. ప్రజెంట్ ఏజ్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ప్రస్తుత వయసులు. ఆఫ్టర్ 5 years అంటే 5 years యాడ్ చేస్తే అవి ఏ నిష్పత్తిలో ఉండాలి? 3:2 నిష్పత్తిలో ఉండాలి. అంటే ఏ వయసు 3 భాగాలు ఉంటే బి వయసు 2 భాగాలు ఉండాలి. చూద్దాం. ఆప్షన్ 1 ప్లస్ 5 years యాడ్ చేస్తే ఎంత అవుతుందండి? 20 అవుతుంది. ఏ వయసు 20 అవుతుంది. ఇక్కడ ఏ వయసు 3 parts ఉండాలి, అంటే ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్ 45 ప్లస్ 5 50 అవుతుంది. ఇది కూడా 3 మల్టిపుల్ కాదు. థర్డ్ ఆప్షన్ 19 ప్లస్ 5 24 అవుతుంది. ఓకే, 24 అవుతుంది. ఓకే, 12 ప్లస్ 5 17 అవుతుంది. 17 అనేది అగైన్ 3:2 రేషియోలో ఉన్నాయండి, లేవు. సో మిగిలిపోయిన ఆప్షన్ ఏంటంటే ఫోర్త్ వన్. ఆన్సర్ వచ్చేసి 25, 25 ప్లస్ 5 30 అవుతుంది. 15 ప్లస్ 5 20 అవుతుంది. సో 3:2 రేషియోలో ఉన్నాయి. 5 years బ్యాక్ వెళ్తే 15 మైనస్ 5 10, 25 మైనస్ 5 20 అవుతుంది. సో 20 10 2:1 రేషియోలో ఉన్నాయి. సో డైరెక్ట్ త్రూ ఆప్షన్ వెరిఫై చేసుకుంటే డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ట్యాప్ ఏ కెన్ ఫిల్ అన్ ఎంప్టీ ట్యాంక్ ఇన్ 10 hours. ఏ ఖాళీగా ఉన్న ట్యాంక్ని 10 hoursలో ఫిల్ చేస్తుందండి. బి ఫిల్గా ఉన్న ట్యాంక్ని 12 hoursలో ఎంటీ చేస్తుంది. ఇది ఖాళీ చేస్తుంది, ఇది ఫిల్ చేస్తుందండి. సో నెగిటివ్లో ఉండాలి బి అనేది. 10 12కి ఎల్సిఎం తీసుకుంటే 60 అవుతుంది. 10 అనేది 6 times, 12 అనేది 5 times. ఇది నెగిటివ్ అండి. అంటే ఏ పర్ అవర్కి గంటకి 6 యూనిట్లు ఫిల్ చేస్తుంటే బి గంటకి 5 యూనిట్లు ఎంటీ చేస్తుంది. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ 2 hours ఏ మాత్రమే ఓపెన్ అయి ఉందండి. ఏ ఓపెన్ అయితే పర్ అవర్కి 6 units, అంటే 2 hoursలో 2 into 6 12 units ఫిల్ అయిపోతాయి. 12 units ఫిల్ అవుతాయండి. నెక్స్ట్ బి ఈజ్ ఆల్సో టర్న్ ఆన్. బిని కూడా ఓపెన్ చేసాం. వాట్ విల్ బి ద టోటల్ టైం టేకెన్ టు ఫిల్ ది ట్యాంక్? ట్యాంక్ ఫిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుందని చెప్తున్నారు. సో ఇక్కడ ఆల్రెడీ 60 unitsలో 12 units కంప్లీట్ అయిపోయినాయి. అంటే రిమైనింగ్ యూనిట్స్ ఏంటంటే 48. ఈ 48 unitsని ఏ మరియు బి 2 పైపులు కూడా ఓపెన్ చేసి ఉంచాం.
ఏ ఓపెన్ చేస్తే 6 యూనిట్స్ ఫిల్ అవుతుంటే బి ఓపెన్ చేస్తే 5 యూనిట్స్ ఎంటీ అవుతుంది. 6 - 5 అంటే పర్ అవర్కి 1 యూనిటే ఫిల్ అవుతుంది. 48 యూనిట్లను గంటకి 1 యూనిట్ ఫిల్ చేస్తే 48 అవర్స్ టైం పడుతుంది. 48 అవర్స్ టైం పడుతుంది. తొందరలో 48 అని ఆన్సర్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుందండి. క్వశ్చన్ని క్లియర్గా రీడ్ చేయండి, క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏమన్నాడు, టోటల్ టైం అండి. టోటల్ టైం, వాట్ విల్ బి ద టోటల్ టైం. ఇక్కడ 48 అవర్స్, ముందు ఏ ఫిల్ చేసిన టైం 2 అవర్స్. సో టోటల్ వచ్చేసి 50 అవర్స్ అవుతుందండి. ఆన్సర్ వచ్చేసి 50 అవర్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది ఏరియా ఆఫ్ స్క్వేర్ ఆఫ్ ది మ్యాక్సిమం సైజ్ విచ్ కెన్ బి ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. లంబకోణ త్రిభుజంలో ఉంచబడిన గరిష్ట చతురస్రం యొక్క వైశాల్యం కావాలండి. గరిష్ట చతురస్రం యొక్క వైశాల్యం కావాలంటే ఆ చతురస్రం యొక్క భుజం పొడవు ఏ ఈజ్ ఈక్వల్ టు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజం యొక్క బేస్ ఇంటూ హైట్ బై బేస్ ప్లస్ హైట్ అవుతుందండి. ఫార్ములా గుర్తుంచుకోండి. ఏదైనా లంబకోణ త్రిభుజంలో ఉంచదగిన గరిష్ట చతురస్రం యొక్క భుజం పొడవు మ్యాక్సిమం సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ హెచ్ బై బి ప్లస్ హెచ్ అండి. ఇక్కడ బేస్ అనేది 8 or 6 ఏదన్నా వచ్చండి. 8 × 6 / 8 + 6 అవుతుంది. 8 × 6 / 8 + 6 48/14 అంటే 24/7 అవుతుంది. 24/7 ఇది భుజం యొక్క పొడవు. 24/7 మనకి ఏరియా కావాలి, వైశాల్యం కావాలంటే ఏ స్క్వేర్, దాన్ని స్క్వేర్ చేయండి. 24² 576/7² 49. సో ఆన్సర్ వచ్చేసి 576/49 సెంటీమీటర్స్ అండి. సో ఆప్షన్స్ 2 ఉన్నాయి. సో రెండిట్లలో ఏది తీసుకున్నా కానీ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. 576/49. నెక్స్ట్ క్వశ్చన్ ట్రిగనామెట్రిక్ క్వశ్చన్ అండి. సింపుల్ క్వశ్చన్. sin θ ప్లస్ cos θ ప్లస్ sin θ బై √1 ప్లస్ sin 2θ అండి. సో ఫార్ములాని ఎక్స్పాన్షన్ చేయడం అండి. సో ఇక్కడ ఫార్ములా ఎక్స్పాండ్ చేస్తే 1 ప్లేస్లో ఏమని తీసుకోవచ్చండి, sin² θ ప్లస్ cos² θ అండి. sin² θ ప్లస్ cos² θ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ sin 2θ అంటే 2 sin θ ఇంటూ cos θ అండి. ఫార్ములా 2 sin θ ఇంటూ cos θ. సో ఇది sin² θ ప్లస్ cos² θ ప్లస్ 2 sin θ cos θ అంటే ఏ ఫార్మేషన్లో ఉందండి, a² ప్లస్ b² ప్లస్ 2ab a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే sin θ ప్లస్ cos θ హోల్ స్క్వేర్ అండి. రూట్, సో రూట్కి స్క్వేర్ రూట్కి క్యాన్సల్, sin θ ప్లస్ cos θ వస్తుందండి. sin θ ప్లస్ cos θ బై sin θ ప్లస్ cos θ క్యాన్సల్ అయితే 1 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 1 - 9y by 19 - 3y ఈజ్ ఈక్వల్ 5/8. సింపుల్ క్వశ్చన్ అండి. క్రాస్ మల్టిప్లై చేస్తే అయిపోతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 8 × 1 8 మైనస్ 9 × y 72y ఈజ్ ఈక్వల్ టు 19 × 5 = 95 మైనస్ 15y. ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కంప్లీట్ క్యాన్సలేషన్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ y స్క్వేర్లో రావట్లేదంటే ప్లస్ ఆర్ మైనస్ వచ్చే ఛాన్స్ లేదు. అయితే ప్లస్ రావాలి లేదంటే మైనస్ రావాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే -72y మైనస్ 15y అండి. సో 15y ఇటువైపు తీసుకొస్తే మైనస్ వస్తుంది కాబట్టి మనకి కంపల్సరీ y వాల్యూ నెగిటివ్లో రావాలి. y వాల్యూ నెగిటివ్ రావాలంటే ఆప్షన్ 3 ఒకటే ఉందండి. ఆన్సర్ -29/90. నెక్స్ట్ క్వశ్చన్, a is 6 times more than b, then by what percent is b is less than y అన్నాడు. 6 times more than అంటే 17 అవుతుంది. లెస్ అంటే 6 times లెస్ ఉండాలి. 6/7 ఆన్సర్ వచ్చేసి 85.71. పెన్ పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ డైరెక్ట్ క్వశ్చన్. ఏ ఈజ్ 6 times more than అన్నాడండి. 6 times more అన్నాడంటే గ్యాప్ 6 ఉండాలి. ఇది 7 అయితే ఇది 1 అవుతుందండి. సో బి ఈజ్ లెస్ దాన్ ఏ అన్నాడు. లెస్ దాన్ ఏ ఎంత లెస్ ఉందండి, 6 లెస్ ఉంది. దాన్ ఏ అంటే ఎన్ని పార్ట్స్, 7 పార్ట్స్. 6/7 × 100. 6/7 పర్సంటేజ్ వచ్చేసి 85.71. 1/7 వచ్చేసి 14.28 అవుతుంది. సో 100లో 14.28 తీసేస్తే అప్రాక్సిమేట్లీ 85.71 వస్తుంది. సో ఆన్సర్ 85.71. పెన్ క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్ చూసి ఆన్సర్ పెట్టేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అగైన్ ట్రిగనామెట్రిక్ క్వశ్చన్ అండి. cos³ 2θ ప్లస్ 3 cos 2θ బై cos పవర్ 6θ మైనస్ sin పవర్ 6θ ఉంది. సో ఇది ఫార్ములా యూజ్ చేసుకొని చేస్తే, ఎక్స్పాన్షన్ చేస్తే చాలా లెంతీ అవుతుందండి. సో అందుకే సింపుల్గా టేబుల్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి అయిపోతుందండి. 2θ ఉంది కాబట్టి నేను θ ఈజ్ ఈక్వల్ టు 30 degrees సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. θ ఈజ్ ఈక్వల్ టు
30 డిగ్రీ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. టీటా ఈజ్ ఈక్వల్ 30 డిగ్రీస్ చేస్తే కాస్ క్యూబ్ 2 టీటా అంటే 2 ఇంటూ 30 60 అవుతుందండి. కాస్ 60 హోల్ క్యూబ్ అండి, కాస్ 60 హోల్ క్యూబ్, కాస్ 60 1/2 అవుతుంది. 1/2 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ కాస్ 60 అంటే 1/2 బై కాస్ పవర్ 6 టీటా అంటే కాస్ స్క్వేర్ టీటా హోల్ పవర్ క్యూబ్ టీటా రాయొచ్చు కదా. కాస్ స్క్వేర్ 30, కాస్ 30 వాల్యూ √3/2 స్క్వేర్ అంటే 3/4 అవుతుంది. 3/4 హోల్ క్యూబ్ వస్తుంది. కాస్ పవర్ 6 టీటా అండి, కాస్ స్క్వేర్ టీటా హోల్ క్యూబ్ అండి. ఏ పవర్ m హోల్ పవర్ n, ఏ పవర్ m ఇంటూ n, 2 ఇంటూ 3 కాస్ పవర్ 6 టీటా అవుతుంది. కాస్ స్క్వేర్ టీటా కాస్ 30 డిగ్రీస్ వాల్యూ √3/2 స్క్వేర్ అంటే 3/4 వస్తుంది. 3/4 హోల్ క్యూబ్ మైనస్ సేమ్ అగైన్ కాస్ 30 వాల్యూ 1/2 హోల్ పవర్ 6, 1/2 హోల్ పవర్ 6. సో 1/2 హోల్ క్యూబ్ అంటే 1/8 ప్లస్ 3/2 బై 3/4 హోల్ క్యూబ్ అండి. 3 క్యూబ్ 27 బై 4 క్యూబ్ అంటే 64 మైనస్ 1/2 పవర్ 6, 2 పవర్ 6 అంటే 1/64 అవుతుంది. 64 అవుతుంది. ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి 8 అవుతుంది. 8 అంటే 1 ప్లస్, సో 4 టైమ్స్ 4 ఇంటూ 3 12 ప్లస్ 1 13 అవుతుంది. 13/8 బై 27 మైనస్ 1 26/64 అవుతుంది. సో 8 టైమ్స్ 13 2 టైమ్స్ 1/2 అవుతుంది. సో 2/8 అంటే 1/4 అవుతుంది. సో రివర్స్ అయితే 4 వస్తుంది ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసి 4. నెక్స్ట్ క్వశ్చన్, సో రిమైండర్ శేషం కనుక్కోవాలండి, సింపుల్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్ భిన్న రూపంలో ఉన్నదాన్ని, భిన్నంలో ఉన్న ఏదైతే నెంబర్ అంటే హారంలో ఉన్నది డినామినేటర్లో ఉన్నదానికి న్యూమరేటర్లో ఏదైతే వాల్యూ ఉంటుందో అది +or-1గా రాసుకోవడానికి ట్రై చేయాలి. అప్పుడు ఆన్సర్ అనేది డైరెక్ట్గా వస్తుందండి మనకి. సో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 35 ఏమని రాయొచ్చు, 36 - 1 అని రాయొచ్చు. 36 - 1 హోల్ పవర్ 37/9. ఇది బైనామియల్ ఎక్స్పాన్షన్ చేస్తే 9 36 అంటే ఇది ఎలాగో డివైడ్ అవుతుంది. మనకు వచ్చేసి మిగిలిపోయేది -1 హోల్ పవర్ 37/9 అవుతుందండి. -1 హోల్ పవర్ 37/9 అంటే -1 హోల్ పవర్ 37 ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి బేసి సంఖ్య కాబట్టి -1 అవుతుంది. -1/9. -1/9 అంటే నెగిటివ్లో తీసుకోకుండా ఉండాలంటే 9 - 1 ఎంత 8 అవుతుంది. అంటే మన రిమైండర్ 8 అవుతాలండి. శేషం ఎంత 8. ఇక్కడ ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తాం అంటే రిమైండర్ చెక్ చేసుకుంటే 8 ఉంది, -1/9 ఉంది అంటే 2 అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఏ 1 అవ్వచ్చు, ఏ 2 అవ్వచ్చు. ఆప్షన్స్లో అబ్జర్వ్ చేస్తే ఏ 2 లేదు కాబట్టి సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ కాదు. ఏ 1 ఉంది కాబట్టి ఫస్ట్ టైం 3 తీసుకుంటాం అంటే ఏ 1 తీసుకుంటున్నాం. నెక్స్ట్ 2 పవర్ 21 అగైన్ 9 డివైడ్ అయ్యేలా +or-1గా రాసుకుంటే 2 క్యూబ్ 8 అవుతుంది కదండి. 2 క్యూబ్ 8 అంటే 2 క్యూబ్ హోల్ పవర్ 7 అవుతుంది కదా. 3 × 7 21. 2 క్యూబ్ని ఎలా రాసుకోవచ్చు, 8 అంటే 9 - 1. 9 - 1 హోల్ పవర్ 7. 9 క్యాన్సిల్ అయితే మళ్ళీ అగైన్ -1 హోల్ పవర్ 7 వస్తుంది బై 9 అంటే -1 హోల్ పవర్ 7 అంటే -1/9 అవుతుంది. -1/9 యాజ్ ఇట్ ఈస్ అగైన్ మళ్ళీ 8 రిమైండర్ అవ్వాలి. కానీ ఆప్షన్స్లో ఇక్కడ ఇచ్చిన వాటిలలో -1/9 ఇచ్చారు కాబట్టి B = 2 అవుతుంది. ఈ రెండు మిగిలిపోయాయి. అబ్జర్వ్ చేస్తే థర్డ్ ఆప్షన్ కాదు, ఫస్ట్ ఆప్షన్ A1 B2 C3 అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలండి. A bus covers the first 10 kilometers its journey at an average of 40 km/h. ఫస్ట్ 10 కిలోమీటర్స్ని 40 km/h స్పీడ్తో వెళ్తుంది. నెక్స్ట్ 45 కిలోమీటర్స్ని 60 km/hతో వెళ్తుంది. సగటు వేగం కావాలంటే మొత్తం దూరం 10 + 45 55 బై మొత్తం దూరం బై మొత్తం కాలం అంటే దూరం బై వేగం. దూరం ఎంత అండి 10 కిలోమీటర్స్ బై వేగం ఎంత అండి 40 ప్లస్ దూరం 45 బై వేగం వచ్చేసి 60. సో అబ్జర్వ్ చేస్తే 0 0 క్యాన్సిల్ 1/4. 15 3 టైమ్స్ 15 4 టైమ్స్ 1/4 + 3/4 అంటే 4/4 1 అవుతుంది. 55/1 అంటే 55 km/h అవుతుంది. 55 km/h. సో ఆన్సర్ వచ్చేసి 55 km/h. సింపుల్ క్యాలిక్యులేషన్ అండి. 1/4 + 15 3 టైమ్స్ 15 4 టైమ్స్ 3/4. 1/4 + 3/4 ఎంత 4/4 అవుతుంది అంటే 1. 55/1 అంటే 55 km/h.